Hi everyone, welcome back to our channel Learn English with Ameer. How are you all? Welcome back to అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది కదా. హైకోర్టు నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండ్ మిగతా పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఒకటి హైకోర్టు జారీ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో 340 అనుకుంటా కరెక్ట్గా 340 పోస్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన ఒక పోస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అవునా, ఈ 340 వేకెన్సీస్ కోసం మీరు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. అండ్ దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. అవునా, సో దీంట్లో మీకు జిఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఎగ్జామినేషన్లో. అలా ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్లో వచ్చి మీకు 40 మార్క్స్ వస్తాయి అనమాట. రైట్, ఓవరాల్గా ఎగ్జామినేషన్లో మీరు చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో కనుక మీరు జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలనుకుంటే తప్పకుండా మీరు అప్లై చేసే ఉంటారు. అండ్ మీరు ఎగ్జామినేషన్ సీరియస్గా ప్రిపరేషన్ చేస్తాను కూడా అనుకుంటున్నా. చాలా రిక్వెస్ట్ వస్తాయి నాకు యాక్చువల్గా హైకోర్టుకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ పైన కూడా వీడియో చేయండి సార్ అని చెప్పేసి. ఓకేనా, అందుకోసం వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 40 మార్క్స్లో 40 అవుట్ ఆఫ్ 40 స్కోర్ చేయడం పాసిబులా? క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఏం చదవాలి అనేది ఒక చిన్న డౌట్ అనమాట అందరూ స్టూడెంట్స్లో. సో ఒకటైతే నేను చెప్తానండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చేస్తుంటే అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా స్టేట్ లెవెల్ అయినా లేకపోతే సెంట్రల్ లెవెల్ అయినా దాంట్లో జూనియర్ అసిస్టెంట్ కవర్ అయిపోయినట్టే. కొత్తగా ఏ ఏరియా లేదు, సేమ్ ఓల్డ్ ఏరియాస్ అన్నీ ఉంటాయి మీకు దీంట్లో. సేమ్ గ్రామర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సేమ్ ఒకాబులరీ టాపిక్స్ ఎక్కువ లేవు, ఏం లేవు, యాజ్ ఇట్ ఈస్ టాపిక్స్ అనమాట. కాంప్రిహెన్షన్, ప్యాసేజెస్ సేమ్ టాపిక్స్ అనమాట. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ మీరు ఎలా అయితే చూస్తారో అలాంటి క్వశ్చన్సే కనిపిస్తాయి. సో ఈ 40 మార్క్స్ మాత్రం మీకు జాబ్ని గ్యారంటీ చేయగలరు అనమాట. సో ఇంగ్లీష్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉందని మనందరికీ చాలా క్లియర్గా తెలుసు. సో ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టారంటే కనుక ఒకటి మాత్రం కంపల్సరీ, ఇంగ్లీష్ని ఏస్ చేయడం తెలవాలి. అవునా, దానికోసం మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రిపరేషన్ మంచి లెవెల్లో స్టార్ట్ చేయండి అండ్ ముందుకు కూడా తీసుకెళ్ళండి. ఓకేనా, సో 2025కి సంబంధించిన హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్లో ఒక జాబ్ కొట్టాలి అంటే ఇంగ్లీష్ తప్పకుండా రావాలి. ఈరోజు మనం ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని దాని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం. ఓకే, ఈరోజు ఒక 20 క్వశ్చన్స్ తీసుకుందాం, రిమైనింగ్ 20 క్వశ్చన్స్ నెక్స్ట్ షెడ్యూల్ చేద్దాం, కీపింగ్ ద వీడియో లెంత్ ఇన్ బ్రెయిన్. ఓకే, మనం వీడియో లెంత్ మరీ ఎక్కువ చేయొద్దు కాబట్టి. సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా ఓన్గా ప్రిపరేషన్ చేయడం కష్టం అని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే స్టూడెంట్స్కి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ క్వాలిటీ కోర్స్ కనుక అవైలబుల్ ఉంటే బాగుండి చూసుకొని చదువుకోవాలనడానికి అండ్ ఫాలో అవ్వడానికి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అని కనుక మీరు అనుకుంటా ఉంటే తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కోర్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్లో ఎన్రోల్ అయిపోయి జూనియర్ అసిస్టెంట్ కోర్స్లో ఎన్రోల్ అయిపోయి ఫుల్ ఇంగ్లీష్ మార్క్స్ కొట్టచ్చు. 40 అవుట్ ఆఫ్ 40 కొట్టే ఛాన్స్ ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు మిషన్ ఇంగ్లీష్ అనే నేమ్ తోటి కోర్స్ కనిపిస్తుంది. మిషన్ ఇంగ్లీష్ అనే నేమ్తో కోర్స్ కనిపిస్తుంది. దాంట్లో కంప్లీట్ గ్రామర్, కంప్లీట్ వొకాబులరీ అండ్ కంప్లీట్ కాంప్రిహెన్షన్ పార్ట్ కవర్ అయిపోద్ది అనమాట. ఇట్ ఈస్ అ ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ జూనియర్ అసిస్టెంట్. కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేటట్టు కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్, 399 రూపీస్కి మీకు 3 months కోర్స్ యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ కోర్స్లో ఎన్రోల్ అయిపోయి మీరు మీ ప్రిపరేషన్ని చాలా మంచిగా చేయొచ్చు. ఈ కోర్స్ని పొందాలనుకుంటే మీరు ఇమీడియట్గా లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోంచి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఓకే, ఆర్ యాప్ యొక్క లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో నేను ఆల్రెడీ పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అది యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేయండి. పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళండి, మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ చూడండి, డెమోస్ చూడండి, ఇమీడియట్గా జాయిన్ అయిపోండి ఒకవేళ మీరు కనుక నచ్చితే. అలానే ప్రతి ఒక్క ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్కి మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఎస్ఎస్సీ CGL, MTS, GDకి అండ్ బ్యాంక్ PO స్టూడెంట్స్కి, బ్యాంక్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి. హై లెవెల్ కోర్సెస్ మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని రెడీ చేయడం జరుగుతుంది, ఎక్విప్ చేయడం జరుగుతుంది. SSC GD ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే 2025, 2026 ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి మీరు మంచిగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, SI కానిస్టేబుల్ స్టూడెంట్స్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉంది. మీరు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని మిషన్ ఇంగ్లీష్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, రైట్, SI కానిస్టేబుల్ ఇమీడియట్గా మీరు అలర్ట్ అయిపోండి. అండ్ టెట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరున్నా DSC, AP కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళు కూడా ఇమీడియట్గా కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. 3 months కోర్సెస్ అండ్ 6 months కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి అన్న. రైట్, ఓకే, పేపర్ డిస్కషన్లోకి వద్దాం. సో టుడేస్ ఫోకస్ ఈజ్ ఎంటైర్లీ ఆన్ ద పేపర్. మీరేం చేస్తారంటే ఒకసారి వీడియో పాస్ చేసుకొని నీట్గా ఇక్కడ ఉన్న కాంప్రిహెన్షన్ చదవాలి. ఒక పెద్ద కాంప్రిహెన్షనే ఉంది. సెకండ్ హాఫ్ ఇది, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్ అండ్ ఫిఫ్త్ స్లైడ్. 5 slides అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, మీరు ఈ 5 slides చదవాలి. రెడీగా ఉన్నారా? రైట్, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్లైడ్ ఇది. ఓకే, సో ఒకసారి వీడియో పాస్ చేసుకోండి అండ్ నీట్గా దీన్ని చదవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లైడ్ నెంబర్ 1. ఐ హోప్ దిస్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, పాస్ చేసుకుని చదివారు కదా? రైట్, నౌ రీడ్ స్లైడ్ నెంబర్ 2. కంటిన్యూ చేయండి.
ఐ హోప్ యూ హ్యావ్ స్టడీడ్ దిస్ ఆల్సో. వీడియో పాస్ చేయాలి, చదవాలి, ఇది మీ పని. ఓకేనా? రైట్, మీకు అందుకే స్పేస్ ఇస్తున్నాను అనమాట. ఓకే, నౌ స్లైడ్ నెంబర్ 3, కంటిన్యూ రీడింగ్. ఐ హోప్ యూ హ్యావ్ స్టడీడ్ దిస్ ఆల్సో. ఇది కూడా అయిపోయిందని అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 4, ఒకటే పారాగ్రాఫ్ కంటిన్యూషన్ ఇవన్నీ. కమాన్, రీడ్. ఐ హోప్ యూ హ్యావ్ రెడ్ దిస్ పార్ట్ ఆల్సో. రైట్, నౌ స్లైడ్ నెంబర్ 5, ద ఫైనల్ పారాగ్రాఫ్. రైట్, మీరు వీడియో పాస్ చేసుకొని నీట్గా ప్రతి ఒక్క పారాగ్రాఫ్ని కూడా చదివేశారని అనుకుంటున్నాను. ఒకసారి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్, స్లైడ్ నెంబర్ 1. సో ఇక్కడ నుంచి ఒక కాంప్రిహెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు రాబోయే క్వశ్చన్స్లో 4 to 5 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్లోంచి, అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ 4 to 5 క్వశ్చన్స్ అనేవి 40 మార్క్స్ నుంచి కూడా మీకు 4 to 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్రిహెన్షన్ పార్టే ఆక్యుపై చేయబోతుంది అనమాట. ఈ 4 to 5 మార్క్స్ ఎలా కొట్టాలి అనేది ముందటి నుంచి ప్రిపరేషన్ చేయండి. కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, ప్యాసేజ్ క్వశ్చన్స్ చేయాలి అంటే ఒక పర్సన్ దగ్గర మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ రీడింగ్ స్కిల్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడింగ్ స్కిల్స్ కొంచెం మంచిగా మెయింటైన్ చేయండి. న్యూస్ పేపర్ రీడింగ్ చేయడము, నావెల్స్ చదవడం, అక్కడక్కడ కొన్ని ఆర్టికల్స్, బ్లాగ్స్ చదవడం నేర్చుకోండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలనే వీడియోని సపరేట్గా చేసి పెట్టా. పైన ఐ ట్యాబ్లో మీకు ఒక వీడియో లింక్ పెడతాను, అది కూడా చూడండి. ఓకే, చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ 4-5 మార్క్స్ అవి కవర్ అయిపోతాయి. రైట్, అండ్ అలాంగ్ విత్ రీడింగ్ స్కిల్స్ యూ ఆల్సో నీడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. చదవడం ఒక ఇష్యూ అయితే చదువుతూ దాన్ని అర్థం కూడా చేసుకోవాలి కాబట్టి అండర్స్టాండింగ్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఏ స్టూడెంట్ అయితే రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ కొంచెం బెటర్గా మెయింటైన్ చేస్తాడో ఆ స్టూడెంట్ కాంప్రిహెన్షన్ పార్ట్ని అయితే ఏస్ చేసేస్తాడు అనమాట. సో ఎలా చేయాలి ఒకసారి నేను మీకు చెప్పడం ట్రై చేస్తాను. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ టైం కండక్ట్ చేసిన జూనియర్ అసిస్టెంట్లో వచ్చిన క్వశ్చన్ చదువుదాం. కమాన్. ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అనౌన్స్డ్ ఆన్ మండే 29th July that hospital day will be observed every year on 30th July in honor of one of the country's prominent successful women doctors in the early 20th century and the state's first women legislator Muthulakshmi Reddy on her birth anniversary. రైట్, సో ఒక పర్సన్ గురించి ఈ చిన్న ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. ఆ పర్సన్ ఎవరు అంటే ముత్తులక్ష్మి రెడ్డి. ఓకేనా? సో ద ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ ఫోకస్డ్ అపాన్ దిస్ పర్సన్, ముత్తులక్ష్మి రెడ్డి అనే ఒక పర్సన్ గురించి. అండ్ ఆమె స్టేట్ యొక్క ఫస్ట్ విమెన్ లెజిస్లేటర్ అంట. ఓకేనా? స్టేట్లో ఫస్ట్ విమెన్ లెజిస్లేటర్, ఎలక్టెడ్ పర్సన్ పాలిటిక్స్లో ఒకటైతే, ఇంకొకటి ఆమె ప్రామినెంట్ డాక్టర్ కూడా. ఓకేనా? ఎవరైనా యాక్చువల్గా షీఈ్ అ విమెన్ డాక్టర్, సక్సెస్ఫుల్ విమెన్ డాక్టర్. రైట్, ఆమె పేరు మీద ఆమె బర్త్డేకి సంబంధించి ఒక జ్ఞాపకార్థంగా ఏం స్టార్ట్ చేస్తారంట, హాస్పిటల్ డే అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారంట. ఎప్పుడు? 30th July నాడు. ఓకే, క్లియర్. రైట్, సో ఇట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ పర్సన్, ముత్తులక్ష్మి రెడ్డి, ఆన్ హర్ బర్త్ యానివర్సరీ. ముత్తులక్ష్మి రెడ్డి వాజ్ బోర్న్ ఇన్ 1886. ఎప్పుడు పుట్టిందంట? ముత్తులక్ష్మి రెడ్డి వాజ్ బోర్న్ ఇన్ 1886లో జన్మించడం జరిగింది ఇన్ మద్రాస్. షీ వాజ్ క్వైట్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ స్కూల్ యాజ్ షీ వాజ్ అన్ అవిడ్ లర్నర్ హూ హ్యాడ్ ద ఎబిలిటీ టు గ్రాస్ప్ థింగ్స్ క్విక్లీ. చిన్నప్పటి నుంచే చాలా స్మార్ట్ స్టూడెంట్ అంట, అండ్ స్టడీస్లో చాలా ఫాస్ట్గా ఉండేది, ఏదైనా తొందరగా పర్సీవ్ చేసుకునేది. షీ యూస్ టు గ్రాప్ థింగ్స్ క్విక్లీ. రైట్, నెక్స్ట్, షీ అప్లైడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ మహారాజా కాలేజ్ ఇన్ Padukottai after she aced her matriculation exam, but she was denied admission due to the conservative nature of the society. మెట్రికులేషన్ 10th క్లాస్లో మంచి మార్క్స్ కొట్టిన తర్వాత కూడా ఒక మంచి కాలేజ్లో ఆమె అప్లై చేస్తే ఆమెని సెలెక్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారంట, అప్లికేషన్ని రిజెక్ట్ చేశారంట. ఎందుకు? బికాస్ ద సొసైటీ వాజ్ వెరీ కన్జర్వేటివ్ ఎట్ దాట్ టైం. అప్పట్లో విమెన్ చదవడము, వాళ్ళని ప్రోత్సహించడం, దెర్ ఇస్ నో జెండర్ ఈక్వాలిటీ ఎట్ దట్ టైం. రైట్, మేల్స్ సుపీరియర్గా ఉండేవాళ్ళు అప్పట్లో, బాగా ఎక్కువ ఉండేది ఆ డిస్పారిటీ. అవునా? దానివల్ల సో ద కాలేజ్ ఇగ్నోర్డ్ హర్ ఎక్సలెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ టర్న్ డౌన్ హర్ అప్లికేషన్. సో కాలేజ్ అనేది రిజెక్ట్ చేసింది క్లియర్గా అప్లికేషన్ని. ఓన్లీ ఆఫ్టర్ ద రాజా ఆఫ్ పడుకోటాయ్ స్టెప్డ్ ఇన్ దాట్ కాలేజ్ వాజ్ షీ గ్రాంటెడ్ అడ్మిషన్ ఇన్ అన్ ఆల్ మెన్స్ మెడికల్ కాలేజ్ విచ్ వాజ్ అ హ్యూజ్ డీల్. కంప్లీట్గా మెన్స్ ఉన్న కాలేజ్లోకి ఆమెను ఎంట్రీ చేయించడం జరిగింది, అదే కాలేజ్లోకి. ఎలా అంటే ఆ మహారాజా, పడుకోటాయ్ యొక్క మహారాజా వచ్చి తనంతట తాను ఆమెను జాయిన్ చేయించి వెళ్ళాడు అనమాట. ఓకేనా? సో పర్సనల్గా తీసుకొని. సో షీ వాజ్ ద ఫస్ట్ స్టూడెంట్ అమాంగ్ ఆల్ ద మెన్ స్టూడెంట్స్. ఓకే, సో మేల్ స్టూడెంట్స్ చుట్టూ ఉన్నారు, వాళ్ళలో ఫస్ట్ ఈమె వెళ్ళేసి మెడికల్ కాలేజ్లో జాయిన్ అయింది. షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ టు గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్. ఫస్ట్ ఇండియన్ విమెన్ టు గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్, ఫస్ట్ ఇండియన్ విమెన్ అంట మెడిసిన్ కంప్లీట్ చేయడంలో. అండ్ షీ ఆల్సో వెంట్ ఆన్ టు బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ లెజిస్లేటర్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే ఆమె మంచి లెజిస్లేటర్ అయిపోయింది. ఓకేనా? ఇట్స్ క్వైట్ క్లియర్ దాట్ ముత్తులక్ష్మి బ్రోక్ ఆల్ స్టీరియో టైప్స్. ఉన్న ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో, బిలీఫ్ సిస్టమ్ ఉండిందో అప్పట్లో, రైట్, వెనుకబాటుతాడు, బ్యాక్వర్డ్నెస్ ఐడియాలజీ ఏదైతే ఉండిందో అలాంటి స్టీరియో టైప్స్ అన్నిటి బ్రేక్ చేసి ముందుకు వెళ్ళి చాలా అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఎయిమ్ ఫర్ ద స్టార్స్
ఎట్ అ టైమ్ వెన్ విమెన్ వర్ నాట్ కన్సిడర్డ్ ఈక్వల్ టు మెన్. నో షీ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ వెన్ విమెన్ వర్ కన్సిడర్డ్ వెరీ వీక్. విమెన్కి ఎలాంటి రైట్స్ లేదు అప్పట్లో, ఆ టైంలోనే ఇన్ని అచీవ్ చేసింది, రైట్. సో గ్రేట్ పర్సనాలిటీ అనమాట. షీ వాజ్ అ విమెన్ విత్ అ స్ట్రాంగ్ విల్ అండ్ అ గోల్డెన్ హార్ట్. చాలా స్ట్రాంగ్ విల్ ఉండేది, గోల్డెన్ హార్ట్ కూడా ఉండేది. హూ సెట్ అవుట్ టు రైట్ హర్ ఓన్ డెస్టినీ, రైట్. నాట్ ఓన్లీ డిడ్ షీ బ్రేక్ బ్యారియర్స్ బట్ షీ ఆల్సో బికేమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద జనరేషన్స్ ఆఫ్ విమెన్ హూ కేమ్ ఆఫ్టర్ హర్. ఆమె తర్వాత వచ్చిన విమెన్కి ఆమె ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసింది తర్వాత వచ్చే జనరేషన్స్కి. However, this was only the beginning for Muthulakshmi. After her graduation from her hometown, she took admission into Madras Medical College in 1907. Right? It was during this time that she formed a deep friendship with Sarojini Naidu and Annie Besant. 1907లో ఒక మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు సరోజిని నాయుడుకి అండ్ అన్నీ బిసెంట్కి ఈమె క్లోజ్ అవ్వడం అక్కడ జరిగిందనమాట, రైట్. ఇలా ఆమె లైఫ్లో స్టెప్స్ పైకి ల్యాడ్, షీ వాజ్ క్లైంబింగ్ అప్ ద ల్యాడర్, ఓకేనా, రైట్. హూస్ పర్సనల్ ఫిలాసఫీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ముతులక్ష్మీస్ ఫ్యూచర్ ఎండివర్స్. అన్నీ బిసెంట్ అండ్ సరోజిని నాయుడు యొక్క పర్సనల్ ఏవైతే ఫిలాసఫీస్ ఉన్నాయో వాటి వల్ల బాగా ఇంపాక్ట్ అయ్యింది ముతులక్ష్మి కూడా. From winning the unique distinction of becoming the first women medical graduate in India in 1912 to becoming the first women house surgeon. First women house surgeon అయిందంట, ఓకేనా, రైట్. ఈమె ఇన్ ద గవర్నమెంట్ మెటర్నిటీ అండ్ ఆప్థాల్మిక్ హాస్పిటల్ మద్రాస్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ఫస్ట్ విమెన్ సర్జన్ అయింది. షీ కాంకర్డ్ ఇట్ ఆల్ లైక్ అ ట్రూ బాస్ లేడీ. అంతా కూడా చాలా బాస్ లేడీ లాగా అన్నింటినీ కాంకర్ చేయడం అయితే జరిగింది, ఓకేనా, రైట్. ఓకే గైస్, నెక్స్ట్. After pursuing her higher education in London, Muthulakshmi came back to India after she was requested by the Women's Indian Association organization she helped establish in 1918 to enter the Madras Legislative Council in 1927. 1927లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఆమె ఎంటర్ అయిందంట, ఓకేనా. షీ వాజ్ ఎలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్లా సెలెక్ట్ అయ్యింది, మేకింగ్ హర్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ మెంబర్ ఆఫ్ అ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీకి సంబంధించిన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఇండియన్ విమెన్ అయింది ఈమె, ఓకేనా, ముత్తులక్ష్మి. ఆఫ్టర్ దిస్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ ముత్తులక్ష్మి. ఆ తర్వాత ఆమె అసలు వెనక్కి తిరిగి చూడలేదు, రైట్. షీ నెవర్ లుక్ బ్యాక్. Fourth slide. This event also marked her entry into politics and legislation, after which she made efforts to improve the lives of all women everywhere. ఆమె లెజిస్లేషన్లోకి వచ్చిన తర్వాత విమెన్ అందరికీ హెల్ప్ అయ్యేలాగా చాలా పనులు చేయడానికి ట్రై చేసింది. షీ వాంటెడ్ టు ఇంప్రూవ్ ద బ్యాక్ ట్రాడన్ ఆర్ డౌన్ ట్రాడన్ విమెన్, ఓకే. విమెన్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఎవ్రీవేర్, ఓకే. ఆఫ్టర్ హర్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ షీ హెల్ప్డ్ ఇన్ రైజింగ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. షీ హెల్ప్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. గర్ల్స్ యొక్క మినిమం ఏజ్ ఇంత ఉండాలి అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసింది, రైట్. చిన్న పిల్లలకి పెళ్ళి అయిపోతుంది కాబట్టి. షీ ఆల్సో పుష్ ద కౌన్సిల్ టు పాస్ ద ఇమ్మోరల్ ట్రాఫిక్ కంట్రోల్ యాక్ట్ బికాస్ హ్యూమన్ ట్రాఫికింగ్ వాజ్ అ మేజర్ కన్సర్న్ ఎట్ దట్ టైం. అప్పట్లో విమెన్ని గర్ల్స్ని ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాప్ చేయడం, వేరే కంట్రీస్కి పంపించడం ఇట్లాంటివి జరుగుతుండేది. దాన్ని అంటాం ట్రాఫికింగ్ అనమాట, రైట్. సో అట్లాంటిది కంట్రోల్ చేయడానికి ఒక ట్రాఫిక్ కంట్రోల్ యాక్ట్ కూడా తీసుకొని వచ్చిందనమాట, రైట్. బ్యూటిఫుల్. షీ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. She had achieved a lot of things. Not now, in the days when women were considered very weak. Commendable job, yes or no? So, Muthulakshmi understood that even after the Devadasi system was abolished, the deeply ingrained prejudices against women still existed. దేవదాసి సిస్టమ్ అబాలిష్ చేసిన, రిపీల్ చేసిన తర్వాత కూడా, నిర్మూలించిన తర్వాత కూడా ఆ సిస్టమ్ అలానే కంటిన్యూ అయింది సొసైటీలో. చెప్పడానికైతే నిర్మూలించారు, కానీ డీప్గా రూట్స్ ఉన్నాయి కాబట్టి అది అలా ఉండిపోయింది అనమాట, రైట్. ఇన్ 1930, 3 దేవదాసి గర్ల్స్ నాక్డ్ ఎట్ ద డోర్ సీకింగ్ షెల్టర్, అండ్ దాట్స్ వెన్ షీ రియలైజ్ దట్ షీ నీడెడ్ టు క్రియేట్ అ సేఫ్ హ్యావెన్ ఫర్ కౌంట్లెస్ యంగ్ గర్ల్స్ లైక్ దెమ్. సో షీ బిల్ట్ అవాయ్ హోమ్. ఒక అవాయ్ హోమ్ అనేది క్రియేట్ చేసినప్పుడు అంటే ఆమె ఇంటి దగ్గరికి 3 దేవదాసి గర్ల్స్ వచ్చారు. ఆ సిస్టమ్ ఇంకా రన్ అవుతుంది. అట్లాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎవరైతే సఫరింగ్ విమెన్ ఉన్నారో వాళ్ళందరినీ అవాయ్ హోమ్ క్రియేట్ చేసి దాని లోపల పెట్టడం జరిగింది, రైట్. ఆఫ్టర్ విట్నెసింగ్ ద పెయిన్ఫుల్ అండ్ అన్టైమ్లీ డెత్ ఆఫ్ హర్ సిస్టర్ డ్యూ టు క్యాన్సర్, సిస్టర్ అన్టైమ్లీ డెత్ క్యాన్సర్ వల్ల అవ్వడం చూసేసి ముత్తులక్ష్మి వాజ్ హార్ట్ బ్రోకెన్. సో షీ డిసైడెడ్ టు ఓపెన్ అప్ అ స్పెషలైజ్డ్ క్యాన్సర్ హాస్పిటల్. ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో కాంప్రిహెన్షన్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. మీరు చదవాలి అని అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు బి వెరీ పేషెంట్, easy going. You need to read a lot, you need to understand a lot, and most importantly, when it comes to high court junior assistant, the paragraph is lengthy, right. It is easy, comparatively very easy చేసేయచ్చు అనమాట, రైట్. సో చూడండి. సో షీ డిసైడెడ్ టు ఓపెన్ అప్ అ స్పెషలైజ్డ్ క్యాన్సర్ హాస్పిటల్ అయితే స్టార్ట్ చేసింది సిస్టర్ చనిపోయాక. ఇన్ 1954 her dream of opening a cancer institute finally came true.
1954లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా ఓపెన్ చేసింది. ఇట్ వాస్ ద సెకండ్ స్పెషలైజ్డ్ క్యాన్సర్ సెంటర్ ఇన్ ఇండియా అండ్ ద ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఎట్ ద టైమ్. అప్పట్లో ఇది సెకండ్ క్యాన్సర్ సెంటర్ అనమాట. సో షీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఇన్ 1956 షీ వాస్ అవార్డెడ్ ద పద్మభూషణ్ అవార్డ్ కూడా ఇచ్చారు ఫర్ హర్ సోషల్ వర్క్. షీ డైడ్ ఆన్ 22 July 1968 ఎట్ ద ఏజ్ ఆఫ్ 81 ఏజ్ ఉన్నప్పుడు ఆమె షీ పాస్డ్ అవే, షీ డైడ్. ఓకే, సో ఇది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హోల్ ఆర్టికల్ ఇస్ బేస్డ్ ఆన్ a person and the endeavors of the person Muthulakshmi. Yes or no? Achievements గురించి అనమాట. రైట్, లెట్స్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, సింపుల్ డిఫికల్ట్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, యాజ్ పర్ ప్యాసేజ్ ముత్తులక్ష్మి రెడ్డి వాస్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏది కాదు అని అడిగారు. షీ ఈజ్ క్లియర్లీ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. షీ డిడ్ నాట్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. పక్కన పెడితే షీ వాజ్ నాట్ ఫస్ట్ ఇండియన్ విమెన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్. షీ వాస్ ద ఫస్ట్ వన్. ఆమె నిజంగా ఫస్ట్ విమెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అనమాట, అవునా కదా? సో అది ట్రూ అనమాట, ఫాల్స్ కాదు కదా. అక్కడేమో నాట్ అని అడిగారు. ఫస్ట్ ఫీమేల్ లెజిస్లేటర్ ఇన్ బ్రిటిష్ ఇండియా కూడా ఎవరు? ముత్తులక్ష్మి నేమ్, దాట్ వాస్ మెన్షన్. ఇక్కడ వచ్చిన క్వశ్చన్లో ముత్తులక్ష్మి రెడ్డి ఏది కాదు, ఇది ఆమె చేసిన విషయం ఇది, అవునా కదా? సో ఇది ఆన్సర్ కాదు. షీ రిసీవ్డ్ పద్మభూషణ్ అవార్డ్ ఆల్సో, దాట్ వాస్ మెన్షన్డ్ హియర్, పద్మభూషణ్ అవార్డ్, రైట్? షీ వాస్ ది పద్మభూషణ్ అవార్డీ, దట్ ఈస్ ఆల్సో ట్రూ. బట్ అక్కడ అడిగారు షీ వాజ్ నాట్, రైట్? సో అయితే ఏది కాదు అని అడిగినప్పుడు షీ వాజ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ షీ వాజ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్. దిస్ మచ్ ఇస్ క్లియర్, రైట్? వెరీ గుడ్. ఎంత ఈజీగా ఉంది క్వశ్చన్ చూడండి, ఇలా మీరు ఆన్సర్ చేయాలి. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ రీడింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ మోర్ అబౌట్ పేషెన్స్ గైస్, ఆర్ట్ ఆఫ్ పేషెన్స్, రైట్? సో క్లియర్గా చదవడం, ఆన్సర్ చేయడం. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ముత్తులక్ష్మి డిడ్ నాట్ హెల్ప్ ఇన్, దేంట్లో హెల్ప్ చేయలేదామే? పబ్లిషింగ్ ద న్యూస్ పేపర్ ఆర్ పాసింగ్ ద ఇమ్మోరల్ ట్రాఫిక్ కంట్రోల్ యాక్ట్. షీ పాస్ దట్ యాక్ట్. ఎస్ ఆర్ నో? ట్రాఫికింగ్ ఆపడం కోసం ఈ పని చేసింది. బిల్డింగ్ అవాయ్ హోమ్, షీ బిల్డ్ అవాయ్ హోమ్, అవునా కదా? అది కూడా చేసింది. సో ఇక్కడేమో ఏది చేయలేదని అడిగింది, అవునా? షీ డిడ్ నాట్ హెల్ప్ ఇన్ డూయింగ్ వాట్? షీ హెల్ప్డ్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? నెక్స్ట్, రైజింగ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్, దిస్ ఆల్సో షీ డిడ్, రైట్? సో ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ బికాస్ దీస్ 3 ఆర్ ట్రూ. ఒక్కటే చేయలేదు ఆమె, న్యూస్ పేపర్ పబ్లిష్ చేయలేదు. షీ డిడ్ నాట్ పబ్లిష్ అ న్యూస్ పేపర్, దట్ వాజ్ నో వేర్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్లో లేదు, అవునా? ఇలా మీరు ఆన్సర్ చేయాలి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 3. వాట్ డస్ ద వర్డ్ స్టీరియోటైప్ యూస్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్? స్టీరియోటైప్ అంటే ఏంటి? ఆర్గనైజేషనా? కాదు. అదేమన్నా బిజినెసా? జనరేషన్ కూడా కాదు. ఫిలాసఫీనా లేకపోతే కాన్సెప్టా? ఐడియాలజీ లేకపోతే దాని అంటాం ఒక కాన్సెప్ట్. ఏముంటుంది యాక్చువల్గా? కాన్సెప్ట్. స్టీరియోటైప్ అనేది ఫిలాసఫీ అయితే కాదు, ఇట్స్ అ కాన్సెప్ట్, అవునా కదా? రైట్? సో స్టీరియోటైప్స్ అనేవి కాన్సెప్ట్స్ అన్నమాట. సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ కాన్సెప్ట్, అవునా? రైట్. ఇట్ క్యాన్ బి ఇన్ఫర్డ్ దట్ ద ప్యాసేజ్ ఈస్, ఓకే, ఈ ప్యాసేజ్ అనేది ఏంటి అనేది మనం చదివిన తర్వాత ఏమవుతుందని చెప్పాలి ఇప్పుడు, ఓకే? ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మినిట్స్ ఆఫ్ అ మీటింగ్. ఒక మీటింగ్ జరుగుతుందా, మీటింగ్లోంచి కొన్ని మినిట్స్ని తీసి రాయడం జరిగిందా? వాజ్ దాట్ మెన్షన్డ్ ఎనీవేర్? ఏదైనా మీటింగ్లోంచి తీసారని చెప్పేసి దిస్ వాజ్ నాట్ మెన్షన్డ్, రైట్? నెక్స్ట్, అ స్పీచ్ డెలివర్డ్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా, కోర్ట్లో డెలివర్ చేసిన స్పీచ్ ఈ ఆర్టికల్ అంతా? నో, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్. ఇట్ వాజ్ నాట్ మెన్షన్డ్ అండ్ ఇట్ డస్ నాట్ గివ్ యూ దట్ వైబ్ ఆల్సో, అవునా కదా? రైట్? కోర్టులో జరుగుతున్న డిస్కషన్ అట్లా ఏం లేదు. ఆ పార్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ మీడియాలో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ఇది, లేదా పార్ట్ ఆఫ్ అ స్పీచ్ డెలివర్డ్ టు అన్ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్కి ఇచ్చిన స్పీచ్ అయితే మన స్పీచ్ అనే సెన్స్ అయితే ఎక్కడ లేదు. ఇట్ కుడ్ బీ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ మీడియా, ఎందుకంటే ఇట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్ప్లెయిన్స్ ద థింగ్స్, ఇట్ నరేట్స్ ద స్టోరీ ఆఫ్ అ పర్సన్. ఇది ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్లో ప్రింట్ అయిందంటే దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు, అవునా కదా? రైట్? మిగతా ఏవి కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ 3 హ్యాస్ టు బి ది ఆన్సర్. ఇలా మీరు కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, రైట్? నెక్స్ట్ 5th క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ 5 మార్క్స్ అనమాట ఇక్కడ. వెన్ వాజ్ ముత్తులక్ష్మి రెడ్డి బోర్న్? ఎప్పుడు ఆమె జన్మించడం జరిగింది, రైట్? 1887, 89, 88, 86? దట్ వాజ్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్, రైట్? ఇన్ ద ఫస్ట్ లైన్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు చూస్తే షీ వాజ్ బోర్న్ ఇన్ 1886. చూడండి, 1886. డేటా రిలేటెడ్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వశ్చన్, యూ నీడ్ టు మ్యాచ్ ఇట్. 1886. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 4. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. సో హైకోర్టు ఎగ్జామినేషన్ రాసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా కాంప్రిహెన్షన్లో ఉన్న కొన్ని బేసిక్ మెలకువలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్ ఈజీగానే ఉంటుంది, ఓకేనా? దాంట్లో ఎలాంటి డిఫికల్టీ మీకు ఉండదు. యూ నీడ్ టు ప్రాక్టీస్ అ బిట్. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆల్ ద గ్రామటికల్ కాన్సెప్ట్స్, ప్యాసేజ్ ప్రాక్టీస్ చేసుకోవడం, ఓక్యాబ్ అయినంత వరకు చదువుకొని ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అవ్వడం, ఇది మీ పని. సో మీ దగ్గర టైం ఉంది, రైట్? ఆ టైంని యూటిలైజ్ చేయండి. మన కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి, మంచి ప్రిపరేషన్ అయితే మీరు చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం గ్రామర్ అండ్ ఓక్యాబ్ క్వశ్చన్స్ చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 6. సమ్మన్ హూ డస్ నాట్ ఈట్ మీట్. ఏ పర్సన్ అయితే మీట్ కన్జ్యూమ్ చేయడో, ఫ్లెష్ తినడో,
అలాంటివన్నీ ఏమంటాం? వెజిటేరియన్ అంటాం. దిస్ ఈజ్ అ వెరీ ఈజీ క్వశ్చన్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. మనం ఒక పేపర్ సాల్వ్ చేస్తాం డైరెక్ట్గా. రిమైనింగ్ 20 క్వశ్చన్, ఈరోజు 20 చేస్తా, రిమైనింగ్ 20 నెక్స్ట్ పార్ట్లో వచ్చేద్దాం. ఓకేనా? రైట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సెకండ్ పార్ట్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. ఓకే, డూ యూ వాంట్ ద సెకండ్ పార్ట్ ఆర్ నాట్? సమ్మర్ హూ డస్ నాట్ ఈట్ మీట్, వెజిటేరియన్ అంటాం. నాన్ వెజిటేరియన్ అనే పర్సన్ తింటాడు, రైట్? ఇన్సాల్వెంట్ అంటే ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఇన్సాల్వెంట్, దట్ పర్సన్ ఈజ్ బ్యాంక్రప్ట్. పర్సన్ హూ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు పే బ్యాక్ ద లోన్. అప్పు, లోన్ ఏదైతే ఉందో లేదా డెట్, లోన్ కానీ లేకపోతే డెట్ కానీ ఏదైతే ఉందో ఆ లోన్ని డెట్ని రీపే చేయలేను. ఆ పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు రీపే ద లోన్ ఆర్ రీపే ద డెట్ దట్ హీ హెస్ టేకెన్, దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఇన్సాల్వెంట్. సంబంధం ఉందా? బ్యాంక్రప్ట్ పర్సన్, దివాలా తీయడం అంటాం అనమాట. సో ఇన్సాల్వెంట్ పర్సన్ అంటే ఎవరు అంటే దివాలా తీసిన వ్యక్తి. ఓకేనా? సో రైట్ నౌ దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. వెటరన్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ వెటరన్, దట్ పర్సన్ ఈజ్ అ సీనియర్ పర్సన్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎనీ ఫీల్డ్. సీనియర్ పర్సన్స్ని, ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీస్ని మనం ఏమంటాం అంటే బేసికల్గా వెటరన్స్ అంటాం. అండ్ ఆర్మీలో చూస్తే మీరు వెటరన్స్ అని అంటుంటారు జనరల్గా, సీనియర్ ఆర్మీ మెన్ సోల్జర్ గురించి మాట్లాడేటప్పుడు, రైట్? సో దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఈజీ కదా? ఓ క్యాప్ క్వశ్చన్, బట్ ఐ విల్ కన్సిడర్ దట్ క్వశ్చన్ యాజ్ వెరీ ఈజీ వన్, రైట్? క్వశ్చన్ నెంబర్ 7. Select the most appropriate meaning of the given idiom. Beat around the bush or beat about the bush. See, ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి స్టూడెంట్స్ చాలామందికి నేను అబ్జర్వ్ చేశాను, ఒక స్టిగ్మా ఉంది. ఏంటి అంటే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరు చెప్పారు మీకు అలా అని? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది తెలుసా మీకు. లెవెల్ ఆఫ్ క్వశ్చన్ చేంజ్ అవుతూ ఉండొచ్చు, బట్ గ్రామర్ అదే ఉంటుంది. గ్రామర్లో ఫండమెంటల్స్ అవే ఉంటాయి, రూల్స్ అవే ఉంటాయి. స్టాటిక్ రూల్స్ ఎవరు చేంజ్ చేస్తారు? అవే ఉంటాయి. ఒక్యాబ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక్యాబ్ని మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్యాబ్ పవర్ మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్ ఈస్ అ వెరీ కామన్ ఏరియా. కొత్తగా ఏముంది, అవునా కదా? సో మీరు ప్రిపరేషన్ చేయడం మాత్రం ఒక్కసారి థరోగా చేస్తే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మీరు వేసేయచ్చు. లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మే చేంజ్. లెవెల్ ఇన్ ద సెన్స్, లెవెల్ అంటే మీనింగ్ ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ లెందీగా ఉంటాయి, డిఫికల్ట్గా ఉంటాయి. ఈజీ ఎగ్జామినేషన్లోనే స్టేట్మెంట్ షార్ట్గా ఉంటుంది, దాని ఆన్సర్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు, లెస్ టైం టేకింగ్. వెరాస్ ద డిఫికల్ట్ ఎగ్జామినేషన్ కంటెన్స్ మోర్ టైమ్ టేకింగ్ క్వశ్చన్స్. అంతే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయొచ్చు. నన్ను బిలీవ్ చేయండి, 100% మీరు కనుక తెలంగాణ హైకోర్టు ఎగ్జామినేషన్ రాయబోతుంటే ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టేయచ్చు. ఇంగ్లీష్లో 40 out of 40 మార్క్స్ కూడా కొట్టేయచ్చు. మీరు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రూల్స్ పైన కొంచెం గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోండి. ఒక యాప్ కొంచెం బిల్డ్ చేసుకోండి. ఓకేనా? రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోండి. ఉన్న టైంలో ఒక 1 to 2 months మీరు ఇదే పని చేయాలి. మంచి రిజల్ట్ అయితే 100% మీకు వస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ హైకోర్టు ఎగ్జామినేషన్ రాయబోతున్నారో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? సర్క్యులేట్ చేయండి. మీకు హెల్ప్ అవుతుంది, అందరికి హెల్ప్ అవుతుంది. బీట్ అరౌండ్ ద బుష్, బీట్ అబౌట్ ద బుష్, రిపీటెడ్ ఇడియమ్స్ అనమాట. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ఒక 20-25 times వచ్చిన క్వశ్చన్స్ ఇవి. బీట్ అబౌట్ ద బుష్ ఆర్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు టాక్ అబౌట్ irrelevant things. To talk about irrelevant things and to intentionally evade the main topic of the discussion. మెయిన్ టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పించుకోవడం కోసం పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతున్నాను అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ ఆర్ బీటింగ్ అబౌట్ ద బుష్. సో అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ అన్ఇంపార్టెంట్. నో, టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ అన్ఇంపార్టెంట్, సంబంధం లేని దాని గురించి మాట్లాడడాన్ని మనం అంటాం బీట్ అరౌండ్ ద బుష్. టాకింగ్, ఇది ఎల్, టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ అన్ఇంపార్టెంట్, సంబంధం లేని గురించి మాట్లాడడం ఓకే, అలా ఉంచండి. అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బాగానండి, రైట్? ఇర్రెలవెంట్ థింగ్స్ మాట్లాడుతూ మన పర్పస్ ఏంటి అంటే మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మనం డివైడ్ చేయడం. బాగా గుర్తుపెట్టుకోండి. బీట్ అబౌట్ ద బుష్ ఆర్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్ టాపిక్ నుంచి మాట్లాడకుండా పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాం. సో మీనింగ్ ఏంటి, మన పర్పస్, మన మోటివ్ ఏంటి అంటే మెయిన్ టాపిక్ మాట్లాడకూడదని, అవునా? సో కరెక్ట్ మీనింగ్ ఇదనమాట. సో టాకింగ్ అబౌట్ అన్ఇంపార్టెంట్ థింగ్స్, పనికిరాని విషయాల గురించి మాట్లాడేదానికంటే ఎక్కువ సెన్స్ ఏమొస్తుందంటే అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అయిన దాన్ని కావాలని అవాయిడ్ చేయడం, టు అవాయిడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్. మెయిన్ మోటివ్ ఆఫ్ ద డిస్కషన్ గురించి మాట్లాడకుండా చుట్టుపక్కల విషయాన్ని మాట్లాడాలి. సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 3. అర్థమైంది అనుకుంటున్నా? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇడియమ్స్ అంటామండి వీటిని, వి కాల్ దెమ్ ఇడియమ్స్. 100% మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? సో ఇలా మీరు ఒకాబ్ని బిల్డ్ చేసుకోవాలి. ఇది ఎవరికి వస్తుంది? చదవాలి ఒకసారి. ఒకాబ్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఏం చదవాలో మీకు ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 8, ఈజీ వర్డ్ అయితే కనిపిస్తుంది, ఫ్యాట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక సినానిమ్ క్వశ్చన్. ఓకేనా? రైట్. ఫ్యాట్ పర్సనాలిటీ అంటే ఎవరు? అ పర్సన్ హూ ఈస్ వెరీ చబ్బీ, బల్కీ, రైట్? బల్కీ బాడీ ఉన్న పర్సన్, హెవీ బాడీ ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో అట్లాంటి హెవీ వెయిట్ పర్సనాలిటీస్ మనం ఏమంటాం అంటే ఫ్యాట్ పర్సనాలిటీస్.
ఫ్యాట్ ఈజ్ అ వెరీ అబ్యూజివ్ టర్మ్, ఎస్ ఆర్ నో? బట్ ఎనీవే, బాగా లావు ఉన్న పర్సన్స్ ఉంటారు ఫ్యాట్, అవునా? సో ఫ్యాట్కి సినోనిమ్ ఏమవుతుంది? స్టౌటా, హేస్టీయా? Hasty, if I say you are doing something hastily. Hasty means very quickly. Haste or hasten అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా చాలా ఫాస్ట్గా క్విక్గా చేయడం. క్విక్ ఆర్ ఫాస్ట్ అనే సెన్స్ మీకు కావాలి అంటే అక్కడ యూస్ చేయండి హేస్టీ. రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్. మెర్క్యూరియల్, ఇఫ్ ఐ సే అ పర్సన్ హ్యాస్ మెర్క్యూరియల్ మైండ్ సెట్, రైట్, దట్ సింప్లీ మీన్స్ టెంపరీ మైండ్ సెట్, థింక్ దట్ చేంజెస్ అలాట్, వొలటైల్ థింగ్స్ అంటాం, అవునా కదా? వొలటైల్ మైండ్ సెట్ అనమాట, రైట్? వొలటైల్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఉన్న ఆలోచన ఒక 5 minutes తర్వాత ఉండదు. ఇప్పుడు అంటారు బయటికి వెళ్ళేసి రెస్టారెంట్లో ఫుడ్ తిందాం, తర్వాత అంటాడు వద్దు రెస్టారెంట్ కాదు, విల్ గో టు లాంగ్ డ్రైవ్, రైట్? ఇలాగ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఐడియా. సో వొలటైల్ మైండ్ సెట్ని చూపించాలంటే, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు టాక్ అబౌట్ వొలటైల్ మైండ్ సెట్ ఆఫ్ అ పర్సన్, వీ యూస్ ద వర్డ్ మెర్క్యూరియల్. రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు. స్నాపీ, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ స్నాపీ, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ అ స్నాపీ డ్రెస్సర్. స్నాపీ డ్రెస్సర్ అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా స్టైలిష్ డ్రెస్సర్. బాగా గుర్తుపెట్టుకోండి, స్నాపీ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే వెరీ స్టైలిష్. స్నాపీ విల్ ఆల్వేస్ గివ్ యూ అ సెన్స్ ఆఫ్ స్టైలిష్, ఓకే? స్టైలిష్ అండ్ షార్ప్, బాగా గుర్తుపెట్టుకోండి. స్టైలిష్ పర్సన్ గురించి లేకపోతే షార్ప్ పర్సనాలిటీ గురించి మాట్లాడాలనుకుంటే అట్లాంటి స్టైలిష్ షార్ప్ పర్సనాలిటీస్ గురించి మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది స్నాపీ, రైట్? యువర్ డాడ్ ఈజ్ అ స్నాపీ డ్రెస్సర్, వెరీ స్టైలిష్ డ్రెస్సర్ అండ్ అ షార్ప్ పర్సనాలిటీ. చెప్పాలంటే స్నాపీ అని యూస్ చేస్తాం అనమాట. సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్ వర్డ్ ఆల్సో. సో ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా? సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ కెన్ బికమ్ ఓన్లీ వన్, దట్ ఈస్ స్టౌట్, రైట్? స్టౌట్ పర్సనాలిటీ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే పర్సన్ హూ ఈస్ వెరీ హెవీ, అనా కదా, రైట్? సో హెవీ పర్సనాలిటీ గురించి మాట్లాడాలంటే వాళ్ళ గురించి మాట్లాడే వర్డే అవుతుంది ఏంటి అంటే స్టౌట్, లావు అనే సెన్స్ వస్తుంది అనమాట, రైట్? సో సినోనిమ్ అయిపోతుంది స్టౌట్. ఇలా మీరు ఒకాబ్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 9, యాంటనిమ్ లైట్, ఓకే? లైట్కి ఆన్సర్ ఏమవుతుంది? లైట్ అంటే బ్రైట్నెస్, అవునా కదా, రైట్? బ్రైట్నెస్, ఆ లైట్ అనమాట. ఎలిగెంట్ అంటే ఏంటి? ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఎలిగెంట్, దట్ పర్సన్ ఈజ్ స్టైలిష్. మనం ఇప్పుడు మాట్లాడేదానికి స్టైలిష్గా ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో ఆప్షన్ 1 కెనాట్ బి ది ఆన్సర్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ రావిషింగ్ ఇన్ లుక్స్, దట్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ స్టైలిష్, వెరీ బ్యూటిఫుల్. ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా స్టైలిష్గా ఉన్నారు, ఎలిగెంట్గా ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అనే సెన్స్ కోసం మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది రావిషింగ్. యూ లుక్ రావిషింగ్ టుడే, యూ లుక్ రావిషింగ్ టుడే, ఇలానండి. ఒకవేళ కనుక ఒక పర్సన్ చూడడానికి చాలా బాగుందని చెప్పాలంటే యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అనే బదులు మీరు అనండి యూ లుక్ రావిషింగ్ టుడే, యూ లుక్ రావిషింగ్ టుడే, ఓకేనా? దాని మీనింగ్ కూడా అదే అవుతుంది అనమాట. సో రావిషింగ్ అన్నా కూడా మీనింగ్ ఏంటి? వెరీ బ్యూటిఫుల్. సో ఇలా మనం యూస్ చేసే వర్డ్స్ ఇవన్నీ. సో ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, అవునా? సో లైట్ అనే వర్డ్ ఇచ్చారు మనకి. లైట్కి ఆపోజిట్ వర్డ్ డార్క్ అవుతుందా కాదా? When the light is switched on, we have all the brightness inside the studio. Once the lights are switched off, everything will be dark. Everything will turn dark. Yes or no? So dark is the direct antonym. Antonym adigaru kabatti answer dark. Graceful, graceful is also synonym of these words. Graceful ante meaning enti ante stylish. Ana? Grace antene style గుర్తుపెట్టుకోండి. గ్రేస్ అంటేనే స్టైల్, ఓకేనా? స్టైలిష్నెస్ని గ్రేస్ఫుల్నెస్ అని కూడా అంటాం. సో ఆప్షన్ 4 కూడా కదా ఆన్సర్, డార్క్ అనమాట. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక ఐడియా వస్తుందా? హైకోర్ట్ ఎగ్జామినేషన్లో ఏ రేంజ్లో క్వశ్చన్స్ వస్తాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ ఏరియాస్ నుంచి వస్తాయి, గ్రామర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒకాబ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. గ్రామర్ క్వశ్చన్ చూడండి, ఇన్సేపు ఒకాబ్ చేసాం కదా, కాంప్రిహెన్షన్ ఒకాబ్. టైమ్ టు ఆన్సర్ అ గ్రామర్ క్వశ్చన్, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 10, దీని ఆన్సర్ ఏమవుతుందో సార్ ట్రై చేయండి, రైట్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? రైట్ గైస్, సో షీ నెగ్లెక్ట్స్ అటెండింగ్ టెంపుల్ దో డాష్ టెంపుల్ ఈస్ ఓన్లీ డాష్ ఫ్యూ యాడ్స్ ఫ్రమ్ హర్ హౌస్, ఓకే? ఆమె టెంపుల్కి ఎక్కువ వెళ్ళదు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. టెంపుల్ దగ్గరే ఉంది అయినా కూడా వెళ్ళదు, ఇంటికి దగ్గరే, ఓకే? సో షీ నెగ్లెక్ట్స్ అటెండింగ్ ద టెంపుల్ దో డాష్ టెంపుల్. దో డాష్ టెంపుల్ అన్నప్పుడు అ టెంపులా ద టెంపులా యాన్ అయితే అనలేము. సో ఆప్షన్ 4 కెన్ బి ఎలిమినేటెడ్. వీ హ్యావ్ టు యూజ్ దో ద టెంపుల్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్టిక్యులర్ టెంపుల్. ప్రిసైజ్లీ ఒక టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఆర్టికల్ దా యూస్ చేస్తాం. సో దిస్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ అరైజింగ్ ఫ్రమ్ ఆర్టికల్స్ కాన్సెప్ట్. అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి, అసలు డిఫికల్ట్ ఏమీ లేవు, ఓకేనా? బేసిక్స్, ఫండమెంటల్స్ ఇవి. షీ నెగ్లెక్ట్స్ అటెండింగ్ ద టెంపుల్ దో ద టెంపుల్ ఈజ్ ఓన్లీ డాష్ ఫ్యూ యాడ్స్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యూ అనే డిటర్మినర్కి ముందు ఆర్టికల్ ఏ యూస్ చేస్తాం, లైక్ అ ఫ్యూ, అ లిటిల్, అ లోట్ ఆఫ్. దిస్ ఈజ్ అ యూజువల్ ఎక్స్ప్రెషన్. సో అట్లాంటప్పుడు ఇక్కడ 100% అ వస్తుంది కానీ ద కాదు, అవునా? సో వి సే టెంపుల్ ఈజ్ ఓన్లీ అ ఫ్యూ యాడ్స్, రైట్? సో అ రావాలి సెకండ్లో, ద రావాలి ఫస్ట్. సో ఆప్షన్ 1 బికమ్స్ ఆర్ ఫేవరెట్ ఆప్షన్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో ఇలా గ్రామర్ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ డైరెక్ట్లీ అరైజింగ్ ఫ్రమ్ ఆర్టికల్స్ కాన్సెప్ట్. సో గ్రామర్లో ఉన్న ఏరియా నుంచి రావచ్చు క్వశ్చన్స్, బట్ ట్రస్ట్ మీ,
ద క్వశ్చన్స్ విల్ బి వెరీ సింపుల్ నాన్న, చాలా సింపుల్గా మీరు అందరూ ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. సో హైకోర్ట్ ఆస్పిరెంట్స్ ట్రస్ట్ మీ, మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. ప్రిపరేషన్ చేసుకుని ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. నో పెయిన్ ఆర్ నో గెయిన్, నో పెయిన్ నో గెయిన్ అనే ఒక ఇడియం అయితే దాని మీనింగ్ ఏంటి? నో పెయిన్ నో గెయిన్ అయితే అసలు మనం లిటరలీ స్టేటస్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. నో పెయిన్ నో గెయిన్ అనేది వాట్సాప్ యొక్క స్టేటస్లో కనిపిస్తుంది చాలాసార్లు, అవునా కదా, రైట్? మీనింగ్ ఏంటి? పెయిన్ కనుక మనం ఇవ్వకపోతే మనకి ఎలాంటి బెనిఫిట్ రాదు, లైఫ్లో మనం డెవలప్ కాలేం. దట్ మీన్స్ వీ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ వీ నీడ్ టు సాక్రిఫైస్ అలాట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సీడెడ్. ఎస్ఆర్ దాని మీనింగ్ అది. ఇట్ ఈస్ నెసెసరీ టు ఎంజాయ్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్. ఎంజాయ్మెంట్ చేస్తే సక్సెస్ వస్తుందా? దాని మీనింగ్ అది కాదు. పెయిన్ తీసుకుంటే సక్సెస్ వస్తుంది, అవునా కదా? పెయిన్ లేకపోతే సక్సెస్ లేదని మీనింగ్. ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ఇల్నెసా? మనకి ఏమైనా రోగం ఉండడం ఇంపార్టెంటా? కాదు. ఇట్ ఈస్ నెసెసరీ టు సఫర్ ఆర్ వర్క్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్. సక్సెస్ కావాలి అంటే వీ నీడ్ టు సఫర్ ఆర్ వర్క్ హార్డ్. మనం లిటరలీ టాయిల్ అయిపోవాలి. మీకు కూడా జాబ్ కావాలంటే లిటరలీ మీరు లైఫ్లోంచి మీ కంఫర్ట్ జోన్ని లేకపోతే ఎంజాయ్మెంట్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఫుల్గా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, అవునా? నో పెయిన్ నో గెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మంచి ఇడియం అనమాట. బట్ ఇది చాలా కామన్గా యూస్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ కామన్లీ యూస్డ్ ఇన్ ఆర్ డైలీ కాన్వర్జేషన్స్ ఆల్సో. సో యూ కెన్ నెయిల్ దిస్ వన్, రైట్? యాజ్ ఈజీ యాజ్ పీస్ ఆఫ్ కేక్, రైట్? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 12. షీ డాష్ ఇట్ బై డిన్నర్ టైమ్. గ్రామర్కి సంబంధించిన టెన్సెస్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది, ఓకేనా? టెన్సెస్లో కూడా బేసిక్ ఫండమెంటల్స్ నుంచి వచ్చే క్వశ్చనే, అస్సలు డిఫికల్ట్ కాదు. షీ డాష్ ఇట్ బై డిన్నర్ టైమ్. సి, ఐ టెల్ మై స్టూడెంట్స్ దిస్ పాయింట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. బై అనే వర్డ్ వచ్చి మీకు డిన్నర్ టైం కనిపిస్తుంది ఇక్కడ, ఒక ఫ్యూచర్ టైం కనుక వస్తే బై డిన్నర్ టైం అంటే డిన్నర్ టైం వచ్చేసరికి, డిన్నర్ టైం అయ్యేసరికి, డిన్నర్ టైం చేసే టైం అయ్యేసరికి అని చెప్పాలి అంటే దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫ్యూచర్ టైమ్ ఇట్ సెల్ఫ్, రైట్? డిన్నర్ టైం వచ్చేసరికి అని చెప్తున్నాం అంటే దట్ మీన్స్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద డిన్నర్ రైట్ నౌ. దట్ సింప్లీ మీన్స్ వీ మైట్ బీ ఇన్ ది ఆఫ్టర్నూన్ రైట్ నౌ, వీ మైట్ బీ ఇన్ ది ఎర్లీ మార్నింగ్స్ రైట్ నౌ, అవునా? ఈరోజు నైట్ డిన్నర్ చేస్తున్న టైం సరికి అని చెప్పాలంటే అదొక ఫ్యూచర్ టైంలో రిప్రజెంట్ చేస్తుంది. సో బై అనే వర్డ్ తర్వాత ఫ్యూచర్ టైం వస్తే దట్ విల్ ఓన్లీ రిప్రజెంట్ వన్ టెన్స్ యూసేజ్ ఇన్ ద స్టేట్మెంట్, దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. బై ప్లస్ ఫ్యూచర్ టైమ్ ఆర్ బై ద టైమ్ ప్లస్ ఫ్యూచర్ టైం ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఓన్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సే వస్తుంది అనేది ఒక గ్రామటికల్ రూల్. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. సో యూజింగ్ దిస్ కీవర్డ్ ఐ కెన్ సే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ టు బి యూస్డ్ ఇన్ ద స్టేట్మెంట్, రైట్? సో షీ రీడ్ ఇట్టా లేకపోతే విల్ హ్యావ్ రెడ్ డన్నా విల్ బీ రీడింగ్ అంటే షీ విల్ హ్యావ్ రెడ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చరే ఏంటి అంటే వీ నీడ్ టు రైట్ సబ్జెక్ట్ ఫస్ట్, ఆ తర్వాత రాస్తాం విల్ కానీ ఆర్ షెల్, విల్ ఆర్ షెల్ ప్లస్ వి రైట్ హ్యావ్ ఫాలోడ్ బై V3 ఇలా రాస్తాం అనమాట. టెన్స్ యొక్క స్ట్రక్చర్స్లోంచి వస్తున్న ఒక బేసిక్ క్వశ్చన్ అన్నారు, రైట్? డిఫికల్ట్ అయితే కాదు. సో షీ విల్ హ్యావ్ డన్ సంథింగ్ అట్లాంటప్పుడు విల్ రావాలి, విల్ తర్వాత హ్యావ్ రావాలి, చెక్ చేసుకుని ఒకసారి. విల్ రావాలి అండ్ విల్ తర్వాత హ్యావ్ రావాలి, హ్యావ్ తర్వాత V3 రావాలి, రైట్? సో విల్ వచ్చింది, విల్ తర్వాత హ్యావ్ వచ్చింది, హ్యావ్ తర్వాత రీడ్ రెడ్, సో ఇట్ బికమ్స్ ద థర్డ్ ఫార్మ్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ ద వన్ దట్ ఈస్ రిక్వైర్డ్. సో ఆన్సర్ ఆప్షన్ 2. దీని మీనింగ్ ఏంటి? షీ విల్ హ్యావ్ రెడ్ ఇట్ బై డిన్నర్ టైం. ఇప్పుడు ఆమె ఒక బుక్ చదువుతూ ఉంది, డిన్నర్ టైం అయ్యేసరికి ఆమె చదవడం కంప్లీట్ అయిపోతుంది. బుక్ చదవడం కంప్లీట్ అవుతుంది ఫ్యూచర్లో, డిన్నర్ టైం వచ్చేసరికి అని చెప్పాలి అంటే దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం. షార్ట్ కట్స్ వర్కౌట్ అవుతాయి అనమాట. టెన్స్ అప్లికేషన్లో ఉన్న ఒక బేసిక్ పాయింట్. సో ద క్వశ్చన్ ఈస్ రైజింగ్ ఫ్రమ్ టెన్సెస్ కాన్సెప్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అప్లికేషన్. చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13. A hungry fox saw a bunches of grapes. A question that will basically strike your common sense. See, a bunch of grapes అంటామా లేకపోతే a bunches of grapes అంటామా? Do we say a bunch of grapes or bunches of grapes? How can we ever say a bunches of grapes? ఇలా ఎలా అనగలము? ఎందుకంటే యూజ్ చేసామంటే వన్ అనే సెన్స్ వస్తుంది. వన్ వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చేసి సింగులర్ నౌన్ రావాలి. సింగులర్ రావాలంటే బంచ్ రాయాలా లేకపోతే బంచెస్ రాయాలా? బంచ్ రాస్తాం. We can't write bunches. We say a bunch of grapes. Es has to be removed from there. Such an easy, simple question. Piece of cake. Answer option 3. A bunches అనలేము ఇంగ్లీష్లో. ఎంత ఈజీ చూడండి, అవునా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే మీరు తప్పకుండా ఇంగ్లీష్లో వచ్చి ఆ 40 మార్క్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి. ఎలా చదవాలో అర్థం కావట్లేదా, ఎలా బిగిన్ చేయాలో అర్థం కావట్లేదా, ఎలా కంటిన్యూ చేయాలి, కనెక్ట్ చేయడం, అవన్నీ హెల్ప్ చేయడం కోసమే మీకు ఆల్రెడీ ఒక కోర్స్ ఉంది. అది కోర్స్ మాత్రమే కాదు, అది ఒక సొల్యూషన్ కూడా. ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ అనేది ఒక ప్రాబ్లంలో ఫీల్ అవుతూ స్ట్రగుల్ అవుతున్నారో అట్లాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఒక సొల్యూషన్, రైట్? ఆ సొల్యూషన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లింక్ ఉంది. డెమో చూడండి, నచ్చితే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. 100% మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు, రైట్? క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్, ద జ్యూరీ గేవ్ ద డెసిషన్ ఇన్ హర్ ఫేవర్. సో ఇక్కడ చూస్తే జ్యూరీ అనే వర్డ్ ఉంది కదా, ఈ జ్యూరీని అండర్లైన్ చేసి ఇచ్చారు. అండర్లైన్డ్ వర్డ్
ఏ టైప్ ఆఫ్ నౌన్ అవుతుంది. సో ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ది అండర్లైన్డ్ నౌన్. ఇది ఏ టైప్ ఆఫ్ నౌన్, ఇది నౌనే ఏ టైప్, కలెక్టివ్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, కామన్ నౌనా. జూరీ ఈజ్ అ వర్డ్ దట్ బేసిక్లీ రిప్రజెంట్స్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. బాగా గుర్తుపెట్టుకోండి, జూరీ అనే వర్డ్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ విల్ రిప్రజెంట్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్. గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమంటారంటే వీ కాల్ దెమ్ జూరీ. అండ్ ద నేమ్స్ గివెన్ టు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ బేసిక్లీ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్ ఇన్ ఇంగ్లీష్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ నౌన్స్ కెన్ గివ్ యూ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ డైరెక్ట్లీ. కలెక్టివ్ నౌన్స్ అంటాం. కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక పర్సన్ కాదు, ఒక గ్రూప్కి ఇచ్చే పేరు. అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి, ప్రాపర్ నౌన్. అది ప్రాపర్ పర్టికులర్ పర్సన్కి ఇస్తాం ఒకరికే. అబ్స్ట్రాక్ట్ అంటే ఫీలింగ్స్ ఇస్తాం, కామన్ అంటే జనరల్గా ఇస్తాం. సో ఆన్సర్ గ్రూప్కి ఇచ్చేది ఒకటే, కలెక్టివ్ నౌన్. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. రైట్, బేసిక్ క్వశ్చన్ అగైన్, బేసిక్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 15. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ కావాలంట. రైమ్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా మీరు రైమ్ అనే వర్డ్ టైప్ చేసేసి ఉంటారు. సో ప్రాపర్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ రైమ్ వేస్తేస్ అండ్ రైమ్స్ని ఇలా రాస్తాం. చూస్తే రైమ్ ఇది కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 3. ఇంకా మీరు చెప్పండి, ఇంతకంటే ఈజీ పేపర్ మీరు కావాలంటే చెప్పండి. రైట్, ఇంకా మీరు కూర్చొని దాన్ని చేస్తే వస్తుందేమో ఇంకా ఈజీగా. రైట్, చాలా ఈజీ పేపర్ ఉన్నా, ఈజీ పేపర్సే వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 16 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రియల్లీ అనే వర్డ్ స్పెల్లింగ్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి ఈ వర్డ్ స్పెల్లింగ్ మీరు చెప్పకపోతే ఎలాగా. ఎస్ఆర్ నో, ద వర్డ్ రియల్లీ స్పెల్డ్ లైక్ దిస్. సో ఇవన్నీ రాంగ్ అనమాట. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఈజీ క్వశ్చన్స్. వీ ఎక్స్పెక్ట్ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇన్ ద జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్. ప్లీజ్ మైండ్ ఇట్. మీరు చదువుకొని వెళ్తే సరిపోతుంది. 40 out of 40 స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ గెటింగ్ బూస్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేసేసేయండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని తెలవాలి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అనే ఒక యాప్ ఉందని తెలవాలి. దాన్ని యూటిలైజ్ చేసుకోండి, మంచిగా ఇంగ్లీష్ మార్క్స్ కొట్టండి. ఇంగ్లీష్ మీకు ఎప్పుడు అడ్డంకి కాకూడదు అనేది నా కోరిక. అ పర్సన్ హూ ఈస్ అపాయింటెడ్ బై 2 parties టు సాల్వ్ అ డిస్ప్యూట్. 2 parties ఉన్నాయి, వాళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవని సెటిల్ చేయడానికి వచ్చే సెటిలర్ని ఏమని అంటాం? మీడియేటర్ అంటాం. వి కాల్ హిమ్ మీడియేటర్. రైట్, సో మీడియేటర్ ఈస్ కాల్డ్ వాట్? జస్టిస్ అనము. డిక్టేటర్ అంటామా? నో. రిజాల్వర్ అంటామా? నో. వి కాల్ హిమ్ ఆర్బిట్రేటర్. You see, nowadays most of the lawyers are also acting as arbitrators. లాయర్స్ నిజంగా కూర్చొని ఎక్కువగా సెటిల్మెంట్స్ చేస్తున్నారు, దాని ద్వారానే ఎక్కువ ఇన్కమ్ పొందుతున్నారు. యాక్చువల్గా ఆర్బిట్రేటర్స్ వాళ్ళు ల్యాండ్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తుంటారు, ఎక్కువ మ్యారిటల్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తారు. ఆర్బిట్రేటర్ కూర్చొని విషయాల్ని సాల్వ్ చేయడం, సెటిల్ చేయడాన్ని మనం అంటాం ఆర్బిట్రేటర్. అవునా కదా? రైట్, సో క్వశ్చన్ నెంబర్ 17 ఆన్సర్ ఆర్బిట్రేటర్ అనమాట. 1 word సబ్స్టిట్యూషన్స్ అంటాం, ఒకసారి చదవండి ఒకాబ్లో. క్వశ్చన్ నెంబర్ 18 మాంక్ అనే వర్డ్ ఉంది, దీనికి ఫెమినిన్ వర్షన్ కావాలంట. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద ఫెమినిన్ వర్షన్ ఆఫ్ ద గివెన్ నౌన్. మాంక్ అనే పర్సన్ సాధు. మాంక్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ అ రిలీజియస్ పర్సన్. రైట్, మాంక్ ఈజ్ అ రిలీజియస్ పర్సన్. సాధుని ఏమంటారంటే రిలీజియస్ పర్సన్ని మాంక్. బట్ దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ మేల్ పర్సన్స్ ఓన్లీ. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అ మేల్ క్యాండిడేట్. వాట్ అబౌట్ అ ఫీమేల్ మాంక్? ఫీమేల్ మాంక్స్ ఆర్ కాల్డ్ వాట్? వి కాంట్ సే ఫీమేల్ మాంక్ డైరెక్ట్లీ, బట్ వాట్ ఈస్ ద ఫీమేల్ వర్షన్ ఆఫ్ మాంక్? మాంక్కి ఫీమేల్ వర్షన్ని మనం ఏమంటామంటే వి కాల్ హర్ అ నన్. అందుకే కదా మనం వర్డ్ వింటూ ఉంటాం. ఫీమేల్ మాంక్స్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నన్స్ అంటారు. ఓకేనా, నన్. సో ఆన్సర్ విమెనా, లేకపోతే లేడీయా, లార్డా, లేకపోతే నన్నా? నన్. బేసిక్ కామన్ సెన్స్ అనమాట, చాలా ఈజీ ఇవి. ఓకే, రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19. దే వన్స్ సా అ ఉమెన్ వాకింగ్ ఇన్ అ రోప్. ఒక మనిషి రోప్ లోపల నడుస్తుందా, రోప్ పైన నడుస్తుందా? రోప్ పైన నడుస్తుంది. రైట్, సో వి సే దే వన్స్ సా విమెన్ వాకింగ్ ఇన్ అ రోప్, నో, వాకింగ్ ఆన్ అ రోప్. Such an easy question, guys. You need common sense to answer this. You don't even have to read the grammatical rules. Come on, common sense. In a rope కాదు, on a rope అంటాం. సో ఇన్ రిప్లేస్ చేయాలి, ఆన్ పెట్టాలి. సో దిస్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్ డిడక్షన్లో చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఇలా మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద బోర్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. కమ్ ఆన్, బేసిక్ ఇంగ్లీష్. షీ ప్రెఫర్డ్ ప్లేయింగ్ చెస్ ఇన్ టు స్టడీయింగ్ హర్ లెసన్స్. వెరీ సింపుల్. ప్రెఫర్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రెఫర్ అనే వర్డ్తో ఇంగ్లీష్లో టు అనే యూసేజే వస్తూ ఉంటుంది. ప్రెఫర్ టు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళైనా ఈ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, షీ ప్రెఫర్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్లో పక్కా మీకు ఓన్లీ 2 రావాలి. దాన్ రావద్దు, ఇంటూ రావద్దు, ఓవర్ రావద్దు, ఓన్లీ 2 రావాలి. సో కరెక్ట్ అవుతుంది. షీ ప్రెఫర్డ్ ప్లేయింగ్ చెస్ టు స్టడీయింగ్. ఇంటూ హ్యాస్ టు బి సబ్స్టిట్యూటెడ్ బై 2. సో ఆన్సర్ ఆప్షన్ 2. 2ని మీరు బబుల్ చేయాలి ఆర్ క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. రైట్, సో ఇలా మీరు ఆన్సర్ చేస్తే మీకు 20 out of 20 క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చేసినట్టే, 20 మార్క్స్ వచ్చినట్టే. సో
ఎలా మీకు గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ రేంజ్లో వస్తాయి, ఒక్యాబ్ క్వశ్చన్స్ ఏ రేంజ్ వరకు వస్తాయి మీకు చూపించడానికి ట్రై చేసా. నెక్స్ట్ వీడియోలో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ కూడా మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకేనా, వీడియో లెంత్ బాగా పెద్దగా అయిపోద్ది అనమాట, అందుకే నేను పెట్టలేదు. ఓకే, సో హూ ఎవర్ ద స్టూడెంట్స్ దట్ ఆర్ లుకింగ్ ఫర్ అ వండర్ఫుల్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జూనియర్ అసిస్టెంట్ కోర్స్ కోసం కనుక మీరు కనుక వెయిట్ చేస్తూ ఉండుంటే, చూస్తూ ఉండుంటే, తప్పకుండా ఇక్కడ కనిపించే ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ని చాలా మంచి లెవెల్లో కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి ఒక్క ఏరియాని కవర్ చేసి ఒక వన్ స్టాప్ సొల్యూషన్. దీంట్లో ఈ కోర్సులో మీకు కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది, కంప్లీట్ వొకాబులరీ కవర్ అవుతుంది, అండ్ ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటాం, రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్ని కవర్ అవుతాయి. రైట్, సో ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో లింక్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా అసలు వెళ్ళకండి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐ గెస్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, నాలెడ్జ్ అందరికీ షేర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ, టేక్ కేర్, గుడ్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. సీ యూ.